హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రవల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ లేట్ నైట్ ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను. మీ పార్ట్నర్ లేట్ నైట్ నిద్రపోయేటప్పుడు మీ గురించి ఏమనుకున్నారు అనేది ఈరోజు చూస్తాం. మీ పార్ట్నర్ మీతో ప్రేమతో కేరింగ్గా మాట్లాడేటప్పుడు మీకు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. తను చాలా కేరింగ్గా మిమ్మల్ని ఒక చిన్న పాపలాగా చూస్తా, అంటే మీరు ఒక ఇన్నోసెంట్, మీకేం తెలీదు, తనే మీకు అంత కేర్ చేయాలి అన్నట్లుగా మీకు అన్ని జాగ్రత్తలు చెప్తా ఉంటే మీకు చాలా బాగుంటుంది కదా. సేమ్ అలాంటి కేరింగే మీరు వాళ్ళకి రిటర్న్ చేస్తూ ఉంటే, మీరు వాళ్ళ మీద చూపిస్తూ ఉంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలా కాకుండా ఒక సైడే తీసుకుంటా ఇంకొకళ్ళని వెయిటింగ్ ఎనర్జీలో పెడితే ఆ రిలేషన్షిప్ త్వరగా బ్రేక్ అయిపోతుంది కదా. అందుకే ప్రేమలో ఎప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. వాళ్ళు ఎంత ప్రేమ మీకు చూపిస్తున్నారో అంత ప్రేమ మీకు వాళ్ళకి రిటర్న్ ఇస్తూ ఉంటేనే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ అనేది ఈరోజు చూస్తాం. మీ పార్ట్నర్ పేరు మనసులో అనుకోండి, మీ పార్ట్నర్ నేమ్ మనసులో అనుకోండి. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాట్ ఈస్ హిస్ కరెంట్ సిచ్యువేషన్? మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. మీ పార్ట్నర్ తన ఎనర్జీలో తనున్నారు. సోఫిస్టికేటెడ్గా ఉన్నారు, ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారన్నమాట. మీ పార్ట్నర్ చాలా ఫ్రీడమ్గా ఉన్నారు. ఆర్థికంగా ఎవరి మీద, అంటే ఫైనాన్షియల్గా ఎవరి మీద డిపెండ్గా లేరు. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. తను చేసే ప్రయత్నాలు బాగా ఫలిస్తున్నాయి. తను పడిన శ్రమకి ఇప్పుడు ఫలితాలు ఆస్వాదించే స్థితిలో ఉన్నారు అండ్ సక్సెస్ సాధించున్నారు. తన మీద సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంది మీ పార్ట్నర్కి. తన మీద చాలా ఆత్మవిశ్వాసం ఉంది, డిసిప్లిన్ ఉంది, సెన్స్ ఆఫ్ లగ్జరీ, అంటే లగ్జరీగా తను ఎలా ఉండాలి అనేది మీ పార్ట్నర్ తెలుసుకుంటా ఉన్నారు. సొంతంగా తన కాళ్ళ మీద నిలబడే వ్యక్తి అని చెప్పొచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా సంతోషంగా జీవించే పర్సన్ అని చెప్పొచ్చు. తన జీవితంలో అబాండెన్స్ వస్తుంది, కానీ దాన్ని తను జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. ప్రేమ విషయంలో తనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారు. నేను చాలు, నాకు నేను సరిపోతాను అనుకుంటా ఉంటారు. తన జీవితంలో కోరుకున్న స్థాయికి తను చాలా దగ్గరలో ఉన్నారు. తను లైఫ్లో ఒక విజయాన్ని సాధించున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు మీ పార్ట్నర్. ఎనర్జెటిక్, తన ఎనర్జీలో తను ఉన్నారు. ఓకే, ఇంకా మీ పార్ట్నర్ ఇంకా ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు చూస్తాం. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. మీ పార్ట్నర్ పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. తనకి ఇప్పుడు మీరు ప్రపోజ్ చేస్తున్నా అంటే తను ఎక్కువగా గమనించడం లేదు. తన ఇన్నర్లో వచ్చి ఎమోషనల్గా ఏదో ఖాళీగా నిరుత్సాహంగా ఉంది. యూనివర్స్ తనకి కొత్త మార్గం చూపిస్తున్నా తన దృష్టి మళ్లించలేకపోతున్నారు. సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాల్సిన సమయం. నిజంగా తనకి ఏం కావాలి అని ఆలోచించాలి అండ్ తన దగ్గర ఉన్నదాన్ని విలువ చేయకపోవడం, తను ఎవరో తను లైక్ చేస్తున్న వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. కెరియర్లో కొత్త కొత్త ఆఫర్స్ వస్తున్నా, ప్రాజెక్ట్స్ వస్తున్నా తనకి గుర్తించలేకపోతూ ఉన్నారు. అంటే తనుండే పరిస్థితి తను చూసుకొని తన చుట్టూ ఉండే పరిసరాల్లో ఏం జరుగుతూ ఉంది, దాన్ని ఎట్లా వాల్యూ చేయాలి అనేది మీ పర్సన్ నేర్చుకోవాలి. అంటే తన పాస్ట్లో జరిగిందే తలుచుకుంటా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. తన చుట్టూ వచ్చే ఆఫర్స్ని కూడా గమనించకుండా ఉన్నారు మీ పర్సన్. ఓకే, ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ లేట్ నైట్ ఫీలింగ్స్ చూస్తాం. తను మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? The devil, the tower, queen of wands, 9 of swords, 8 of pentacles, 2 of pentacles, the sun, queen of swords.
బాటమ్ ఆఫ్ ద డెక్ ద లవర్స్ వచ్చింది. మీ పార్ట్నర్ మీ మీద ఎమోషనల్గా చాలా డిపెండ్ అయిపోయినారు. మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి, మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. కానీ తన చుట్టూ ఉండే పరిసరాలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. తన దగ్గర చాలా చాయిసెస్ ఉన్నా తను మిమ్మల్ని ఎంచుకున్నారు. ఓకే, ఇక్కడ డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చింది? మీ పార్ట్నర్ వచ్చి అబ్సెషన్లో ఉన్నారు, కానీ మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. సైకలాజికల్గా, ఎమోషనల్గా మీ మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు. ప్రేమలో ఒక టాక్సిక్ కనెక్షన్లో ఉన్నామేమో అనుకుంటా ఉన్నారు. ప్యాషన్ ఉంది, కానీ మనసులో గిల్ట్ ఉంది, భయం ఉంది, కోరికలు ఎక్కువగా ఉన్నాయి మీ పార్ట్నర్కి. తను బ్యాలెన్స్ కోల్పోతూ ఉన్నారు. డబ్బు, శక్తి లేదా భౌతిక సుఖాల మీద ఎక్కువ ఆకర్షణ ఉంది. షాడో సైడ్ని ఎదుర్కొని దాన్ని హీల్ చేసుకోవాల్సిన సమయం. కెరియర్లో ఎక్కువ ప్రెషర్ ఉంది, మానసిక ఒత్తిడి ఉంది. ఆఫీస్లో పాలిటిక్స్ అంటే కొందరు మీ మీద ఇట్లా మైండ్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. మీ పర్సన్ వచ్చి అబ్సెషన్లో ఉన్నారు, మీ గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. మీరు మీ మీద తనకు చాలా ప్యాషన్ ఉంది, మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. తనకి ప్రేమ ఎక్కువయ్యే కొద్దీ మీ మీద నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతుంది. మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమోనని తనకి డౌట్ వస్తూ ఉంది. ఓకే, లేట్ నైట్ మీ పార్ట్నరు కూర్చొని మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎక్కడ మీ ఇద్దరు విడిపోతారేమో, ఇలాంటి పరిస్థితులు ఎక్కడ వస్తాయని భయపడతా ఉన్నారు మీ పర్సన్. అందుకే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. టవర్ మూమెంట్ కొందరు విషయంలో సపరేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి అండ్ ఫ్రీ విల్తో యాక్షన్ తీసుకోవాలి. మీరు ఎవరి మీద దేనికోసం డిపెండ్ అయ్యలేరు. ఒక ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు అనుకుంటున్నారు. మీరు తన జీవితంలోకి వస్తారో రారో మీ పర్సన్కి తెలియటం లేదు, కానీ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. అండ్ మీరు ఒక ప్రాక్టికల్ పర్సన్. మీకు లాభం ఉంటే మీరు మీ పర్సన్ కేర్ చూపిస్తారు, లేకపోతే కట్ ఆఫ్ చేసేస్తారేమో అని మీ పర్సన్కి ఒక డౌట్ అనేది వస్తూ ఉంది. రాత్రిపూట మీ పర్సన్ పడుకొని మీ గురించి ఇలాగ ఆలోచిస్తున్నారు. ఫస్ట్ వచ్చి మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ గురించి నెగిటివ్గా థింక్ చేస్తున్నారు. ఎక్కడ టవర్ మూమెంట్ వస్తుందేమో అని భయపడతా ఉన్నారు. పరిస్థితులు అప్సైడ్ డౌన్ అయిపోతాయేమో అనుకుంటున్నారు. తనకి నిద్ర పట్టడం లేదు, రాత్రులు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. అండ్ మీరు ఒక ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్. మీకు ఇష్టమైతేనే ఏ పనన్నా చేస్తారు, లేకపోతే ఎవరు ఏమన్నా ఆ పనికి ఒప్పుకోరు. ఎవరు ఏమన్నా చేయడానికి ఒప్పుకోరు. మీకు ఇష్టమైతేనే చేస్తారు అనుకుంటున్నారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ అనుకుంటున్నారు. మీరు తన జీవితంలోకి వస్తారో రారో అని జగిలవుతూ ఉన్నారు. కానీ మీరే తన ఇన్నర్ చైల్డ్ని హీల్ చేసే ఎనర్జీ మీకే ఉంది, ఇంకెవరికీ లేదు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఫుల్గా ఎమోషనల్గా మీకు అటాచ్ అయిపోయి ఉన్నారు. అందుకే తను ఇలాగా ఫీల్ అవుతూ ఉన్నారు మీ గురించి. మీ పర్సన్కి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. రోజు మొత్తం బిజీగా ఉండి కూడా రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీరే గుర్తుకొస్తున్నారు. మీరు మాట్లాడిన మాటలు, మీ ఫేస్ అంతా తన మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. ఫోన్లో మీరు ఆన్లైన్లో ఉన్నారా, ఆఫ్లైన్లో ఉన్నారా అని చూసుకుంటా ఉన్నారు. మీరు కానీ ఆన్లైన్లో ఉంటే మీరు తనతో మాట్లాడతారేమో అని తన హర్ట్ వచ్చి ఫాస్ట్గా కొట్టుకుంటా ఉంది. మీరు ఆఫ్లైన్లో ఉంటే తనకి ఖాళీగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నానని తనకి తనే ప్రశ్న వేసుకుంటా ఉన్నారు. రాత్రి చీకట్లో తన మనసు తనతో మాట్లాడుతుంది. అంటే పగలు దాచిన భావాలని రాత్రి బయటకు వస్తూ ఉన్నాయి. మీరు గుర్తొచ్చి తను నవ్వుకుంటా ఉన్నారు. అదే స్మైల్ ఒకసారి బాధగా మారుతుంది. తను కూడా నా గురించి ఇలాగే ఆలోచిస్తున్నారా అని తపన చెందుతున్నారు. ఫోన్లో మీ పాత చార్ట్స్ అన్నీ తెరిచి చదువుతూ ఉన్నారు. ఒక్కో లైన్లో ఎన్నో జ్ఞాపకాలు వస్తూ ఉన్నాయి. మీ ఫోటోలు చూస్తూ నిశ్శబ్దంగా నవ్వుకుంటూ ఉన్నారు. తర్వాత అనుకోకుండానే తనకి కన్నీరు వస్తూ ఉంది. ఎందుకంటే ఆ సమయాలు మళ్ళీ తిరిగి రావేమో అనుకుంటా ఉన్నారు. మీతో ఏదన్నా హోటల్లో తను మీట్ అయి ఉంటే, మీతో కలిసి కాఫీ తాగుంటే ఆ కాఫీ సిప్ చేస్తా మీరు మాట్లాడిన మాటలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఎందుకు ఇలా మనం దూరం అయ్యేం అని మీ పార్ట్నర్ తనలో తనే ప్రశ్నించుకుంటా ఉన్నారు. మైండ్లో తప్పెవరిది, ఎందుకు ఇలా దూరం అయ్యేం, ఎవరిది తప్పు అని తనలో తనే ఆలోచిస్తూ ఉన్నారు. ఈ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది, అందంగా కూడా ఉంది అనుకుంటా ఉన్నారు. లేట్ నైట్ సాంగ్స్ వింటూ ఉన్నారు మీ పార్ట్నర్. ఆ లిరిక్స్లో దాగి ఉన్నది తన మనసే అని మీ పార్ట్నర్ కనిపిస్తూ ఉంది. ప్రతి పాటలో తన కథే వింటున్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు.
ఎవరు తనను అర్థం చేసుకోవటం లేదని బాధపడతా ఉన్నారు. ఏం జరిగితే మీతో రిలేషన్షిప్ తిరిగి స్టార్ట్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి తనకి. అండ్ తన మనసుకి తనకి సమాధానం దొరకటం లేదు. లేట్ నైట్ అంటే అతనికి మనసు స్పష్టంగా కనపడే సమయం, తన మనసులో భావాలన్నీ బయటకొచ్చే సమయం. పగలు అందరి ముందర నటించినా తను హ్యాపీగా ఉన్నట్లు, నార్మల్గా ఉన్నట్లు, మీరు లేకుండా తనకి ఏం తేడా లేనట్లుగా నటించినా రాత్రి తన మనసు తన ముందుకొచ్చి నిలబడుతుంది. యాక్చువల్గా తను ఎలా ఫీల్ అవుతున్నారో అప్పుడు వచ్చి బయటపడతా ఉందన్నమాట. అండ్ లోపల ఉన్న నిజమైన ఫీలింగ్స్ అన్నీ తనకు బయటకు వస్తూ ఉన్నాయి. తను ఇంకా నన్ను ఇష్టపడుతున్నారా అని అనుకుంటా ఉన్నారు. కానీ తనకి ఆన్సర్ చెప్పేదానికి తన చుట్టూ ఎవరూ లేరు. అందుకే రాత్రి తనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ప్రతి లేట్ నైట్ ఒక చిన్న ఎమోషనల్ జర్నీ చేస్తూ ఉన్నారు. ఒకసారి నవ్వుకుంటారు మీ గురించి, ఒకసారి ఏడుపు వస్తుంది. తనకు తెలిసినంతగా ఎవరికి తన ఫీలింగ్స్ తెలియవు. ఎవరైనా ఒకసారి ఎలా ఉన్నావు అని అడిగితే చాలు, కానీ ఆ ప్రశ్న కూడా రావటం లేదు. అందుకే తను నిశ్శబ్దంగా యూనివర్స్తో మాట్లాడుతున్నారు. నువ్వు వింటావు కదా అని యూనివర్స్ని అడిగి యూనివర్స్తోనే మాట్లాడుతున్నారు. అన్నీ సరిగ్గా అవుతాయని తన అంతరాత్మ చెప్తా ఉంది. ఆ మాటే అతనికి ధైర్యం వస్తూ ఉంది. కొన్నిసార్లు తను చేసిన తప్పులని రిపీట్ చేసుకుంటా ఉన్నారు. ఇలా చెయ్యకూడదు అనిపిస్తుంది, కానీ ఆ సమయం తిరిగి రాదు. ఆ ఆలోచన అతని మరింత లోతుకు తీసుకెళ్తుంది. పక్కన కూర్చోవడానికి ఎవరైనా ఉంటే బాగుండేదని అనుకుంటా ఉన్నారు. కానీ ఆ సొసైటీ సైలెన్స్లోనే అతనికి ఒక ప్రశాంతత దాగి ఉంది. ఎవరూ తనని ఇబ్బంది పెట్టడం లేదు. తన మనసు తనతో మాట్లాడుతుంది. రాత్రి 3 గంటల వరకు అతను మేల్కొని ఉంటున్నారు. ఒక దశలో చాలా అలసిపోతున్నారు, కానీ నిద్ర రావటం లేదు. ఎందుకంటే మైండ్ ఇంకా ఆలోచిస్తూ ఉంది. తను ఇప్పుడు ఏం చేస్తుంది, తను కూడా నిద్రపోలేదేమో. ఇలాగ ఆలోచిస్తా తనలో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు మీ డీపీ చూసి నవ్వుతూ ఉంటారు. కొత్త ఫోటోని చూసారంటే తన హార్ట్ కొట్టుకుంటుంది. కానీ లైక్ చేయాలా వద్దా అనుకుంటూ ఆగిపోతూ ఉంటారు. చిన్న విషయాలకు కూడా పెద్ద ఫీలింగ్స్ కలిగిస్తుంటాయి తనకి. రాత్రి అర్థం కాని భావాల సమయం. ఏం అనిపిస్తుందో తను ఎవరికీ చెప్పలేరు. సైలెంట్ సాడ్నెస్ని అనుభవిస్తున్నారు మీ పార్ట్నర్, కానీ దాంట్లోనే ఒక కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు. అతను ఇప్పుడు ఆ సైలెంట్కి అలవాటు పడిపోయాడు. రాత్రి వచ్చిందంటే తన మనసు ఓపెన్ అవుతుంది. డైరీ ఉంటే డైరీ రాసుకుంటా ఉన్నారు. ఈరోజు తను గుర్తొచ్చింది, నేను ఇంకా మిస్ అవుతా ఉన్నాను అని రాసుకుంటా ఉన్నారు. పేపర్ మీద ఆ మాటలు రాసి కాస్త రిలీఫ్ ఫీల్ అవుతూ ఉన్నారు. బయటకు చూస్తే రాత్రి ఆలోచనలు తన మైండ్ని తిప్పేస్తాయి, కానీ అదే ఆలోచనలు తన నిజమైన మనసు దొరుకుతుంది. లేట్ నైట్ ఫీలింగ్స్ అంటే నిజమైన హృదయం బయటపడే సమయం. తను ఎప్పుడు తానెవరో తను తెలుసుకుంటా ఉన్నారు. ప్రేమ అంటే కేవలం రొమాన్స్ కాదు, కనెక్షన్ అని తనకు అర్థమవుతా ఉంది. అది సోల్ టు సోల్ కనెక్షన్ అని అనుకుంటా ఉన్నారు. ఎవరైనా మనసులో నిజంగా ఫీల్ అవ్వడమే ప్రేమ అని తెలుసుకుంటా ఉన్నారు. అందుకే లేట్ నైట్ ఆలోచనలు అతనికి కష్టమైన పాఠం. రాత్రి అతని మెల్లగా బలంగా మార్చుతుంది. ఇప్పుడు తను రాత్రిని చూసి భయపడటం లేదు. అది అతని రిఫ్లెక్షన్ టైం, తన గురించి తను తెలుసుకునే టైం, గతాన్ని అర్థం చేసుకునే సమయం, భవిష్యత్తుని ఊహించే సమయం. తను తిరిగి వచ్చేస్తుంది, నా లైఫ్లోకి తను తిరిగి వచ్చేస్తుందేమో అనే ఒక ఆశ. కానీ ఇప్పుడు బలవంతంగా కాదు, పీస్ఫుల్గా ఫీల్ అవుతున్నాడు. ఏమైందో సరిగ్గా తెలుసుకున్నా ఇప్పుడు ముందుకు ఎలా పోవాలి అనే నిర్ణయం. రాత్రి ఆలోచనలు ఇప్పుడు చీకటిగా కాకుండా తనకి స్పష్టంగా మారుతున్నాయి. అతనికి తెలిసింది సైలెన్స్ కూడా హీలింగ్ అవుతుంది అని తెలుసుకున్నారు. రాత్రి చివర్లో తన మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంకో రోజు ఇంకో హోప్తో తన ఉదయం నిద్రలేస్తాడు. రాత్రి చివర్లో తను కూడా నన్ను ఫీల్ అవుతూ ఉంది అన్న ఒక నమ్మకంతో తను నిద్రపోతాడు. ఇది తన లేట్ నైట్ థాట్స్. మీకు ఇది నచ్చుంటుందని అనుకుంటాను. ఇప్పుడు ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేస్తాము. మీ పర్సన్ లేట్ నైట్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు, మీరు మీ ఎనర్జీలో ఉన్నారు అనుకుంటున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్ని ఏది క్లారిఫై చేస్తుంది? మీ రిలేషన్షిప్ బాగా గ్రో కావాలి అని అనుకుంటున్నారు. మీరు చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ద డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చింది? తను నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ గురించి తన మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ మీతో చెప్పలేకపోతా ఉన్నారు. అండ్ కానీ మీతో హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు. చాలా ప్రేమ తన మనసులోనే దాచిపెట్టుకో ఉన్నారు. అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ని అయితే క్లారిఫై చేస్తుంది. ఎంప్రెస్,
మీరు చాలా స్టేబుల్ కనెక్షన్లుగా ఉండాలి అనుకుంటున్నారు. మీరు ఎవరి మీద డిపెండ్ కాకుండా ఒక ఎంప్రెస్ లాగున్నారు. మీ ఎనర్జీలో మీరున్నారనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. మీరు చాలా హార్డ్ వర్కర్ అనుకుంటా ఉన్నారు. మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది. అండ్ ద సన్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? తన లైఫ్లో తన దగ్గర చాలా చాయిసెస్ ఉన్నా మీరే తనకు సంతోషం ఇస్తారని మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 4 ఆఫ్ కప్స్, మిమ్మల్ని మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. మీకు కాల్ చేయాలి, మీకు మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలి అనుకుంటా ఉన్నారు. ద టవర్ మూమెంట్ ఎందుకు వచ్చింది? తను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఎక్కడ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కాదు. కొంతమంది మేబీ విడిపోయి ఉండొచ్చు. అలాంటి సమయంలో మీ పర్సన్ చాలా స్టక్ అయిపోయి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్కి చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ ఎందుకు వచ్చాయి ఏంజల్స్? స్లీప్లెస్ నైట్స్, మీరు క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. తనకి తన ఎమోషన్స్ని ఏమి షేర్ చేయటం లేదు. అందుకే మీ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ వచ్చేస్తున్నాయి. అండ్ 2 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది? మీరు మీ ఎనర్జీలో ఉన్నారు. మీరు తన మీద దేనికోసం డిపెండ్ కాలేదు. మీరు తన లైఫ్లోకి వస్తారో రారో మీ పార్ట్నర్కి తెలియటం లేదు. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? క్వీన్ ఆఫ్ సోర్డ్స్, తను మీ గురించి పగటి కలలు కంటా ఉన్నారు. మీరు తన దగ్గరకు వచ్చినట్లు, తనతో ప్రేమగా ఉన్నట్లు మీ పార్ట్నర్ కలలు కంటా ఉన్నారు. మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకోవాలి, లేకపోతే మీరు ప్రాక్టికల్గా ఆలోచించి తనను ఎక్కడ కట్ ఆఫ్ చేసేస్తారేమోనని భయపడతా ఉన్నారు. ఓకే, మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం. మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ. మీరేమనుకుంటున్నారు? మీరు మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ని మనసులోనే అప్రిషియేట్ చేస్తున్నారు తన స్కిల్స్ చూసి. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? మీరు మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉంది కానీ లేనట్లుగా, మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు తనని ప్రేమిస్తున్నారు కానీ షో చేయటం లేదు అనుకుంటా ఉన్నారు. అండ్ మీరు మీ మనసులో హెల్తీ థింకింగ్ ఒకటే లోపలికి రాణిస్తారు. మీ మనసుకు మీరే గేట్ కీపర్గా ఉంటారు అని అనుకుంటా ఉన్నారు. మీరు ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండే పర్సన్ అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ లేట్ నైట్ టాస్క్ చూశారు కదా. మీ పార్ట్నర్ ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటారు? మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు తన లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే హార్ట్ బ్రేక్ అయింది ఏదో ఒక విషయంగా. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే తను ఇప్పుడిప్పుడే హీల్ అవుతా ఉన్నారు. మీ పార్ట్నర్ సింహ రాశి అయితే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ తులా రాశి అయితే తన వెల్ విషెస్తో మీ గురించి అడ్వైస్ తీసుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే మీ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే 2 రకాలుగా జగిలవుతా ఉన్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే తనకు క్లారిటీ కావాలి. మీరు తను నిజంగా ప్రేమిస్తున్నారా లేదా తను తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే ఏదో మైండ్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు మీతో. మీ పార్ట్నర్ మీనరాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓన్లీ 2 కార్డ్స్ వేస్తాను. కెమెరా, లెర్న్ ఫ్రమ్ పాస్ట్ పర్సెప్షన్, మెమరీస్, మేకింగ్ మెమరీస్. మీ పార్ట్నర్ వచ్చి మీ గురించి తలుచుకుంటా ఉన్నారు. మాస్క్, తన ట్రూ ఫీలింగ్స్ని మీ దగ్గర హైడ్ చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. మీ పార్ట్నర్ మీ గురించే తలుచుకుంటా ఉన్నారు. తన మనసులో ఫీలింగ్స్ అంతా మీతో షేర్ చేయటం లేదు. తన మనసులోనే పెట్టుకున్నారు. కానీ మీతో వచ్చి కొన్ని మెమరీస్ క్రియేట్ చేయాలి, మీతో కలిసి ట్రావెల్ చేయాలి అని మాత్రం గాఢంగా కోరుకుంటున్నారు. రాత్రంతా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు తన గురించి ఫీల్ అవుతారని అనుకుంటా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ ఎలా ఉందో మీ కమెంట్స్లో పెట్టండి. అండ్ మీ స్విచ్ వర్డ్ వచ్చి ఈరోజు యూనివర్స్, ప్లీజ్ రిమూవ్ ఆల్ బ్లాక్స్, ఫియర్స్ అండ్ డౌట్స్ బిట్వీన్ అస్. మా ఇద్దరి మధ్య ఉండే బ్లాక్స్, భయాలు, అంటే బ్లాక్స్ అంటే ఆటంకాలు, మా ఇద్దరి మధ్య ఉన్న ఆటంకాలు, భయాలు, ఈ సందేహాలు అన్నీ క్లియర్ చేసేసేయి. ప్లీజ్ రిమూవ్ ఆల్ బ్లాక్స్, ఫియర్స్ అండ్ డౌట్స్ బిట్వీన్ అస్ అని మీరు యూనివర్స్ని కోరుకోండి.
ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా, టారెట్ కార్డ్ క్లాసెస్ అండ్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాస్ కావాలన్నా నా నెంబర్కి వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.